కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ. వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం ఏకరూప కవలల వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు. బి. వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు. ఏ సరైనది, బి సరికానిది. వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం ఏకరూప కవలలతో సహా ఏ ఇద్దరు వ్యక్తులు కూడా అన్ని విషయాలలో ఒకేలా ఉండరు. వారి వికాస వేగంలో తేడాలు ఉండవచ్చు. అలాగే వికాసం అనేది ఒక్కో బిడ్డలో ఒక్కో వేగంతో జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారనే స్టేట్మెంట్ తప్పు. కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. పరిపక్వత అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది. పరిపక్వత అనేది వయస్సుతో పాటు జన్యుపరంగా వచ్చే సహజ ప్రక్రియ. అభ్యసనం అనేది పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది, కానీ పరిపక్వత అనేది అభ్యసనంపై ఆధారపడదు. ఉదాహరణకు ఒక శిశువు నడవడానికి కావలసిన కండరాల పరిపక్వత రాకుండా ఎంత అభ్యసనం చేసినా నడవలేడు. వ్యక్తి మానసిక సామర్థ్యాలు వేటి యొక్క ఉత్పత్తి. అనువంశికత మరియు పరిసరం రెండు. వ్యక్తి యొక్క వికాసం లేదా మానసిక సామర్థ్యాలు అనువంశికంగా వచ్చే జన్యువులు మరియు అతను పెరిగే పరిసరాల మధ్య జరిగే పరస్పర చర్యల ఫలితం. అందుకే వుడ్వర్త్ వికాసాన్ని అనువంశికత, పరిసరాల సంకలనం కాదని వాటి గుణలబ్ధం అంటే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెరిడిటీ ఇంటూ ఎన్విరాన్మెంట్ అని నిర్వచించారు. అంటే ఇందులో ఏది సున్నా అయినా వ్యక్తి పూర్తి వికాసం సాధ్యపడదు. కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ. వికాస కృత్యాలు అనేవి వ్యక్తి జీవితంలో ఒక నిర్దిష్ట కాలంలో తలెత్తేవి మరియు వాటిని సాధించడంలో విఫలమైతే తరువాతి కృత్యాలు సాధించడంలో ఇబ్బందికి దారితీస్తుంది. బి. రచన తన 6 నెలల కొడుకు ఇంకా స్వయంగా పక్కకు తిరగడం లేదని ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఇది అతని తరువాతి కృత్యాలైన పాకడం, నిలబడడం మొదలైన వాటిపై కూడా ప్రభావం చూపుతుందని ఆమె భావించింది. స్టేట్మెంట్ ఏ సరైనది మరియు స్టేట్మెంట్ బికి సరైన వివరణను అందిస్తుంది. రాబర్ట్ హావిగస్ట్ ప్రకారం వికాసం ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఒక దశలోని వికాస కృత్యాలను సకాలంలో పూర్తి చేస్తేనే తదుపరి దశ సులభమవుతుంది. ఇక్కడ రచన కుమారుడు పక్కకు తిరగడం అనే ప్రాథమిక కృత్యాన్ని చేయకపోవడం వల్ల ఆ తర్వాత రావలసిన పాకడం, నిలబడడం వంటి పనులపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందడం వికాస కృత్యాల సూత్రానికి అనుగుణంగా ఉంది. కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం యొక్క దశలు అనేవి సార్వత్రికమైనవి. లారెన్స్ కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం నైతిక వికాస దశలు జాతి, మతం లేదా సంస్కృతితో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలందరిలో ఒకే క్రమంలో సంభవిస్తాయి. అందుకే వీటిని సార్వత్రికమైనవి అంటే యూనివర్సల్ అని అంటారు. పిల్లలు ఏ దేశానికి చెందిన వారైనా ఈ 3 స్థాయిలలోని 6 దశల ద్వారానే
నైతికతను పెంపొందించుకుంటారని ఆయన వివరించారు. గ్రేడ్ 2 విద్యార్థిని సపర్ణకి కూడికలు చేయడం తెలుసు. ఆమె టీచర్ ఒక లెక్కను 2x3గా ఇవ్వడం ద్వారా గుణకారాన్ని ప్రవేశపెట్టారు. మరియు 2x3 అంటే 2ను 3 సార్లు కూడడం అని వివరిస్తున్నారు. పియాజే ప్రకారం గుణకారం అనే భావనను గ్రహించడానికి ప్రయత్నిస్తున్న సపర్ణ ఏ స్థితిలో ఉంది? అసమతుల్యత. పియాజే ప్రకారం ఒక వ్యక్తికి తెలిసిన పాత జ్ఞానంతో అంటే ఇక్కడ కూడికలతో కొత్త విషయాన్ని అంటే గుణకారాన్ని వివరించలేనప్పుడు లేదా అర్థం చేసుకోలేనప్పుడు కలిగే మానసిక సంఘర్షణనే అసమతుల్యత అంటారు. సపర్ణ తనకు తెలిసిన కూడికల ఆధారంగా గుణకారాన్ని కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ మధ్యస్థ స్థితిలో ఆమె జ్ఞానాత్మక అసమతుల్యతను అనుభవిస్తోంది. కింది వాటిలో ఆలోచనను సూచించని కృత్యాన్ని గుర్తించండి. ఒక గుర్రం చిత్రాన్ని చూస్తూ గుర్రం బొమ్మను గీస్తున్న అమ్మాయి. ఆలోచన అనేది విశ్లేషణ లేదా సమస్య పరిష్కారంతో కూడిన మానసిక ప్రక్రియ. మొదటి 3 ఆప్షన్స్లో సలహాలివ్వడం, ప్లాన్ చేయడం మరియు చర్చించడం వంటి మానసిక శ్రమ ఉంది. కానీ 4వ ఆప్షన్లో అమ్మాయి కేవలం చూసి బొమ్మ గీస్తోంది. ఇది జ్ఞానేంద్రియ మరియు చలన నైపుణ్యాలకు సంబంధించింది. అంతేగాని ఇందులో సంక్లిష్టమైన ఆలోచన లేదు. మన సామర్థ్యాలు, లక్షణాల గురించి మన అవగాహన ఆలోచనను ఏమని అంటారు? స్వీయ భావన. ఒక వ్యక్తి తన గురించి తాను కలిగి ఉండే నమ్మకాలు, సామర్థ్యాలు మరియు లక్షణాల సమగ్ర స్వరూపాన్నే స్వీయ భావన అంటే సెల్ఫ్ కాన్సెప్ట్ అంటారు. ఇది నేను ఎవరు, నా శక్తులు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానంగా ఏర్పడే ఒక మానసిక చిత్రం. కింది వాటిలో ఏది గైర్హాజరుకు ఒక కారణం కాదు? తల్లిదండ్రుల ప్రోత్సాహం. గైర్హాజరు అంటే విద్యార్థి కావాలని బడికి రాకుండా ఉండడం. దీనికి ఉపాధ్యాయుల ప్రతికూల వైఖరి, అనారోగ్యం లేదా పాఠశాల కఠిన వాతావరణం కారణమవుతాయి. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహం అనేది విద్యార్థిని బడికి వచ్చేలా ప్రేరేపించే ఒక సానుకూల అంశం. కాబట్టి అది గైర్హాజరుకు కారణం కాదు. ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థుల నిష్పాదనను మెరుగుపరచడంలో తల్లిదండ్రుల ప్రమేయం యొక్క ప్రభావాన్ని చూడడానికి ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. పట్టభద్రులైన తల్లిదండ్రుల పిల్లలను ఆమె ఎంపిక చేసుకొని ఆ తల్లిదండ్రులను పాఠశాల తర్వాత పిల్లలతో ఖచ్చితంగా 1 గంట సమయం గడపాలని, వారికి చదువులో సహాయం చేయాలని అభ్యర్థించింది. తల్లిదండ్రులందరూ ఉపాధ్యాయురాలి సూచనలను ఖచ్చితంగా పాటించారు. ఈ అధ్యయనంలో ఈ క్రింది వాటిలో జోక్యచరాలు ఏవి? ఏ. విద్యార్థి సామర్థ్యం. బి. విద్యార్థుల నిష్పాదన. సి. తల్లిదండ్రుల ప్రమేయం. డి. విద్యార్థుల అభ్యసన శైలి. ఏ మరియు డి మాత్రమే. ఈ ప్రయోగంలో స్వతంత్ర చరం తల్లిదండ్రుల ప్రమేయం అంటే కారణం. అలాగే
పరతంత్ర చరం ఏంటంటే విద్యార్థుల నిష్పాదన అంటే ఫలితం. అయితే ఫలితాన్ని ప్రభావితం చేసే విద్యార్థి యొక్క సొంత సామర్థ్యం అంటే ఎబిలిటీ మరియు అభ్యసన శైలి అంటే లెర్నింగ్ స్టైల్ వంటివి ఉపాధ్యాయుని నేరుగా నియంత్రణలో ఉండవు. కాబట్టి వీటిని జోక్య చరాలు అంటారు. కింది కృత్యాలలో వేటిని నేర్చుకోవడానికి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వత సాధించడం అవసరం. ఏ. శిశువు ప్రేగు కదలికను నియంత్రించడం నేర్చుకోవడం. బి. పూర్వ పాఠశాల దశ పిల్లవాడు పెన్సిల్ పట్టుకోవడం నేర్చుకోవడం. సి. కౌమారుడు ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవడం. ఏ, బి మరియు సి. ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించాలన్నా లేదా నైపుణ్యాన్ని సాధించాలన్నా దానికి తగిన శారీరక, మానసిక మరియు సాంఘిక పరిపక్వత అవసరం. ప్రేగు కదలికల నియంత్రణకు శారీరక పరిపక్వత, పెన్సిల్ పట్టుకోవడానికి సూక్ష్మచలన కండరాల పరిపక్వత, ఇతరుల భావాలను గౌరవించడానికి సాంఘిక మరియు ఉద్వేగ పరిపక్వత అవసరం. కింది వాటిలో ఏది అభ్యసనంలో ప్రక్రియ సంబంధిత కారకంగా పరిగణించబడదు? ఉపాధ్యాయ అర్హత. అభ్యసన ప్రక్రియలో బోధనా పద్ధతులు, జ్ఞానేంద్రియాల వినియోగం మరియు అభ్యాసం అనేవి అభ్యసనం జరిగే విధానానికి సంబంధించినటువంటి ప్రక్రియ కారకాలు. కానీ ఉపాధ్యాయుని అర్హత అనేది బోధకుడికి సంబంధించిన వ్యక్తిగత కారకం మాత్రమే, అభ్యసనం జరిగే ప్రక్రియలో నేరుగా భాగం కాదు. థార్న్డైక్ సంసిద్ధత నియమం ప్రకారం నేర్చుకోవడానికి సరైన క్షణాలు అని మనం చెప్పినప్పుడు అది అభ్యాసకుడికి సంబంధించిన దేని సంసిద్ధతను సూచిస్తుంది? మానసిక స్థితి. థార్న్డైక్ సంసిద్ధత నియమం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా నేర్చుకోవడానికి శారీరకంగా మరియు ముఖ్యంగా మానసిక స్థితి సరిగా ఉండి నేర్చుకోవాలనే ఆసక్తితో సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అభ్యసనం సమర్థవంతంగా జరిగి అతనికి తృప్తినిస్తుంది. ఒకవేళ సిద్ధంగా లేనప్పుడు బలవంతంగా నేర్పిస్తే అది అసంతృప్తికి లేదా విసుగుకు దారితీస్తుంది. యామిని 2 ఏళ్ల బాలిక. ఏదైనా అడిగి ఆమె తల్లి నిరాకరించినప్పుడల్లా యామిని ఆమె చుట్టూ ఉన్న వస్తువులన్నీ పారవేసేది. ఈ ప్రవర్తనను నివారించడానికి యామిని తల్లి ఆమె ఏదడిగినా ఇచ్చేది. చివరికి యామిని పెరుగుతున్నప్పుడు ఆమె తల్లి యామిని ప్రవర్తనను మార్చాలని కోరుకుంది మరియు ఆమె వస్తువులన్నీ పారవేసేటప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండడం ప్రారంభించింది. నెమ్మదిగా యామిని వస్తువులను విసరడం మానేసి తన తల్లి మాట వినడం ప్రారంభించింది. పావ్లోవ్ ప్రకారం కింది వాటిలో ఈ అభ్యసన సూత్రానికి ఏది ఒక ఉదాహరణ? విరమణ. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రకారం ఒక నిబంధిత ప్రతిస్పందనకు పునర్బలనం అందనప్పుడు ఆ ప్రతిస్పందన క్రమంగా తగ్గిపోయి పూర్తిగా ఆగిపోతుంది. దీనినే విరమణ అంటారు. ఇక్కడ యామిని వస్తువులను విసిరినప్పుడు తల్లి పట్టించుకోకపోవడం వల్ల ఆ ప్రతిస్పందన క్రమంగా బలహీనపడి చివరికి యామిని ఆ ప్రవర్తనను పూర్తిగా మానుకుంది. జయ అనే పాఠశాల విద్యార్థిని అన్ని పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి చాలా నిజాయితీగా చదువుతుంది. ఎందుకంటే ఆమె తల్లి ప్రతి టెర్మినల్ పరీక్ష తర్వాత ఆమెకు బహుమతి ఇస్తుంది.
ఇక్కడ అనుసరించబడిన పునర్బలన నియమం ఏది? స్థిర విరామ పునర్బలన నియమం. బిఎఫ్ స్కిన్నర్ ప్రకారం ఒక నిర్ణీత కాల వ్యవధి ముగిసిన తర్వాత ఇచ్చే పునర్బలనాన్ని స్థిర విరామ పునర్బలనం అంటారు. ఇక్కడ జయకు ప్రతి టెర్మినల్ పరీక్ష తర్వాత అంటే ఒక నిర్దిష్ట కాలం తర్వాత బహుమతి లభిస్తోంది. కాబట్టి ఇది ఈ నియమానికి సరైన ఉదాహరణ. స్మృతి తన కుక్కను రోడ్డుపైకి నడకకు తీసుకెళ్ళింది. కుక్క తనకు తాను విడిపించుకుని పారిపోయింది. స్మృతి కుక్కను వెంబడించి పట్టుకుంది, కానీ చుట్టూ చూసినప్పుడు ఆమె ఒక కొత్త ప్రదేశంలో ఉందని గ్రహించింది. తన స్థలానికి తిరిగి వెళ్ళడానికి చుట్టూ చూసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న మార్కెట్కు దిశను సూచించే సైన్ బోర్డు ఆధారంగా ఆమె ఇంటికి తిరిగి వెళ్ళింది. ఇది ఏ అభ్యసనానికి ఒక ఉదాహరణ? అంతర్దృష్టి. కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసనం ప్రకారం ఒక వ్యక్తి సమస్య ఎదురైనప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి అకస్మాత్తుగా పరిష్కారాన్ని కనుగొంటాడు. ఇక్కడ స్మృతి కొత్త ప్రదేశంలో చిక్కుకున్నప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలను గమనించి సైన్ బోర్డును తన ఇంటికి వెళ్లే మార్గంతో అనుసంధానించుకోవడం ద్వారా అకస్మాత్తుగా సమస్యను పరిష్కరించుకుంది. ఒక తండ్రి తన కూతురిలో అనాథ పిల్లల పట్ల సంవేదనాత్మకతను పెంపొందించడానికి ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్ళాడు. తండ్రి లక్ష్యంగా పెట్టుకున్న అభ్యసన రంగం ఏది? భావావేశ. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం భావాలు, విలువలు, సానుభూతి మరియు వైఖరులకు సంబంధించిన అంశాలు భావావేశ రంగం కిందకు వస్తాయి. ఇక్కడ తండ్రి తన కూతురిలో అనాథ పిల్లల పట్ల జాలి, దయ వంటి సంవేదనాత్మకతను పెంపొందించాలని ఆశించడం ఆమె ఉద్వేగాలకు, మానసిక విలువలు పెంపొందడానికి సంబంధించింది. కాబట్టి ఇది భావావేశ రంగానికి చెందింది. కేతకి సివిల్ సర్వెంట్ కావాలని కోరుకుంది మరియు పరీక్షకు హాజరైంది. ఆమె సివిల్ సర్వీసెస్కు కాకుండా కేంద్ర సర్వీసుల తదుపరి తక్కువ కేడర్ పదవికి ఎంపికైంది. ఈలోగా స్వయం పోషణ కోసం ఆమె కేంద్ర సర్వీసుల్లో చేరి సివిల్ సర్వీసెస్కు చదవడం కొనసాగించింది. ఇది దేనిని సూచిస్తుంది? ప్రేరేపిత ప్రవర్తన అవసరాలు మరియు వాటి సంతృప్తి మధ్య సమతుల్యతను కోరుకుంటుంది. ప్రేరేపిత ప్రవర్తన అనేది వ్యక్తి తన తక్షణ అవసరాలు మరియు అంతిమ లక్ష్యం మధ్య సమతుల్యతను కాపాడుకునేలా చేస్తుంది. ఇక్కడ కేతకి ఆర్థిక అవసరాల కోసం ప్రస్తుత ఉద్యోగంలో చేరుతూనే తన ఆశయమైన సివిల్ సర్వీసెస్ కోసం ప్రయత్నం కొనసాగించడం ద్వారా లక్ష్యానికి మరియు సంతృప్తికి మధ్య సమతుల్యతను సాధించింది. రామ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు వచ్చి దుకాణాలను ధ్వంసం చేసి పారిపోయారు. పోలీసులు కేసు బుక్ చేశారు. పోలీసుల అభ్యర్థన మేరకు ప్రత్యక్ష సాక్షిగా రామ కొన్ని నెలల తర్వాత మెజిస్ట్రేట్ ముందు జరిగిన సంఘటనను వివరించాడు. ఈ సందర్భంలో రామ స్మృతి ఏ రకమైనది? ఎపిసోడిక్ స్మృతి.
ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన నిర్దిష్ట సంఘటనలను అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగాయనేవి సమయం మరియు ప్రదేశంతో సహా గుర్తుంచుకోవడాన్ని ఎపిసోడిక్ స్మృతి అంటారు. ఇక్కడ రామ షాపింగ్ మాల్లో జరిగిన అల్లర్లను నెలల తర్వాత కూడా ఒక ప్రత్యక్ష సాక్షిగా వివరించడం అనేది అతని జీవితంలోని ఒక నిర్దిష్ట సంఘటన లేదా ఎపిసోడ్కు సంబంధించింది. కాబట్టి ఇది ఎపిసోడిక్ స్మృతి అవుతుంది. ఉష ప్రతి సెషన్ 15 నిమిషాల నిడివి గల 10 సెషన్లలో ఒక పాటలోని ఒక చరణము కంఠస్థం చేసింది. అదే పాటలోని రెండవ చరణాన్ని కంఠస్థం చేయడానికి ఆమె అదే నిడివి గల మరో 10 సెషన్లు తీసుకుంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? శూన్య బదలాయింపు. ఒక అభ్యసనం మరొక అభ్యసనానికి సహాయపడకపోయినా లేదా ఆటంకం కలిగించకపోయినా దానిని శూన్య బదలాయింపు అంటారు. ఇక్కడ ఉష మొదటి చరణాన్ని నేర్చుకోవడం వల్ల రెండవ చరణం నేర్చుకునే వేగంలో మార్పు రాలేదు. కాబట్టి మొదటి అభ్యసన ప్రభావం రెండవ దానిపై ఏమాత్రం లేదని అర్థమవుతోంది. పరోక్ష బోధనా మార్గాలకు సంబంధించి సరికాని స్టేట్మెంటును గుర్తించండి. పరోక్ష బోధనా పద్ధతుల్లో ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉంటాడు. పరోక్ష బోధనా పద్ధతులు అనేవి విద్యార్థి కేంద్రంగా సాగుతాయి. ఇక్కడ ఉపాధ్యాయుడు కేవలం ఒక మార్గదర్శి అంటే ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంటాడు. విద్యార్థులు చురుకుగా పాల్గొనడం వల్ల విషయం బాగా గుర్తుంటుంది. కానీ ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉండడం అనేది ప్రత్యక్ష బోధనా పద్ధతి యొక్క లక్షణం. కాబట్టి 4వ ఆప్షన్ సరికానిది. కింది వాటిలో ఏది బోధన యొక్క ఫ్రీ యాక్టివ్ దశలో జరుగుతుంది? ఏ. బోధనాభ్యసన లక్ష్యాలు మరియు ఉద్దేశ్యాలను నిర్ణయించడం. బి. విషయాన్ని క్రమంలో అమర్చడం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ మరియు బి రెండు. జాక్సన్ ప్రకారం బోధనలో 3 దశలుంటాయి. అందులో ఫ్రీ యాక్టివ్ దశ అనేది తరగతి గదికి వెళ్ళక ముందు ఉపాధ్యాయుడు చేసే ప్లానింగుకు సంబంధించింది. ఈ దశలో బోధనా లక్ష్యాలను నిర్ణయించుకోవడం మరియు పాఠ్యాంశాన్ని ఏ క్రమంలో బోధించాలో సిద్ధం చేసుకోవడం అనేవి చాలా ముఖ్యమైన అంశాలు. సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రతికూలతను గుర్తించండి. సమస్యను పరిష్కరించడానికి అవసరమైన సామగ్రిని మరియు వనరులను అందించడం. సమస్య పరిష్కార పద్ధతి విద్యార్థులలో ఆలోచనా శక్తిని పెంపొందించినప్పటికీ దీనిని అమలు చేయడం ఉపాధ్యాయునికి కొంత సవాలుతో కూడుకున్న పని. ముఖ్యంగా ప్రతి సమస్యకు తగిన సామగ్రిని వనరులను సేకరించి విద్యార్థులకు అందుబాటులో ఉంచడం అనేది ఒక ప్రతికూలతగా పరిగణించబడుతుంది. ఇది ఎక్కువ సమయం మరియు శ్రమతో కూడుకున్నది. కింది వాటిలో సమ్మిళిత ఏర్పాటులో ఉపాధ్యాయుడు చేయకూడనిది ఏది? సమవయస్కుల ట్యూటరింగును నిరుత్సాహపరచడం. సమ్మిళిత విద్యలో సాధారణ విద్యార్థులు మరియు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు కలిసి అభ్యసిస్తారు. ఈ విధానంలో సమవయస్కుల ట్యూటరింగ్
అంటే ఒక విద్యార్థి మరో విద్యార్థికి సహాయం చేయడం అనేది చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఉపాధ్యాయుడు దీనిని ప్రోత్సహించాలే తప్ప నిరుత్సాహపరచకూడదు. కాబట్టి ఇది ఉపాధ్యాయుడు చేయకూడని పని. ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం ఆర్టీఈ 2009లోని సెక్షన్ 12లోని నియమం 1(c) ప్రకారం నవోదయ విద్యాలయాలు 1వ తరగతిలో పొరుగున ఉన్న బలహీన మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలను ఆ తరగతి విద్యార్థుల సంఖ్యలో ఎంత మేరకు చేర్చుకోవాలి. 25% ఆర్టీఈ చట్టం 2009లోని సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు మరియు నవోదయ వంటి ప్రత్యేక కేటగిరీ పాఠశాలలు తమ 1వ తరగతి లేదా ప్రవేశ స్థాయి సీట్లలో కనీసం 25% సీట్లను బలహీన వర్గాలు మరియు వెనుకబడిన వర్గాల పిల్లల కోసం కేటాయించాలి. సామాజిక సమానత్వాన్ని పెంపొందించడానికి ఈ నిబంధనను చేర్చారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ ఒక ఏ నార్మ్ రిఫరెన్స్డ్ టెస్ట్, బి క్రైటీరియన్ రిఫరెన్స్డ్ టెస్ట్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. బి మాత్రమే. ఒక పరీక్షలో అభ్యర్థి సామర్థ్యాన్ని ముందుగా నిర్ణయించిన ఒక నిర్దిష్ట అర్హత మార్కులతో పోల్చినప్పుడు దానిని క్రైటీరియన్ రిఫరెన్స్డ్ టెస్ట్ అంటారు. ఉదాహరణకు టీజీ టెట్. ఇది కేవలం ఒక అర్హత పరీక్ష మాత్రమే. అంటే పాస్ కావడానికి నిర్ణీత శాతం మార్కులు సాధించడం. దీనికి భిన్నంగా అభ్యర్థుల మధ్య పోలికను లేదా ర్యాంకులను తెలియజేసే పరీక్షను నార్మ్ రిఫరెన్స్డ్ టెస్ట్ అంటారు. ఉదాహరణకు డిఎస్సి. పిల్లల దుర్వినియోగం అంటే చైల్డ్ అబ్యూజ్ అనేది వీరు పిల్లలను ఉద్దేశపూర్వకంగా అంటే ప్రమాదవశాత్తు కాకుండా గాయం చేయడం, దుర్వినియోగపరచడం. ఏ తల్లిదండ్రులు, బి సంరక్షకులు, సి యజమానులు, డి ఇతరులు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ, బి, సి మరియు డి. పిల్లల దుర్వినియోగం అంటే చైల్డ్ అబ్యూజ్ అనేది శారీరక, మానసిక లేదా లైంగిక పరంగా ఎవరి ద్వారా అయినా జరగవచ్చు. ఇందులో పిల్లలకు దగ్గరగా ఉండే తల్లిదండ్రులు, సంరక్షకులు, యజమానులు లేదా సమాజంలోని ఇతర వ్యక్తులు ఎవరైనా ఉండవచ్చు. ఉద్దేశపూర్వకంగా పిల్లలకు హాని కలిగించే ఏ వ్యక్తి అయినా ఈ పరిధిలోకి వస్తారు. కింది వాటిలో అభ్యాసకుడికి సంబంధించి ఏది ప్రభావవంతమైన అభ్యసనానికి సహాయపడదు? అభ్యాసకుల నిష్క్రియాత్మక పాత్ర. ప్రభావవంతమైన అభ్యసనం అంటే ఎఫెక్టివ్ లెర్నింగ్ జరగాలంటే అభ్యాసకుడు ఎప్పుడూ చురుకుగా ఉండాలి. కానీ నిష్క్రియాత్మక పాత్రలో ఉన్నప్పుడు అభ్యాసకుడు కేవలం వినేవాడిగానే ఉంటాడు తప్ప విషయాన్ని విశ్లేషించలేడు. దీనివల్ల అభ్యసనం ఆశించిన స్థాయిలో జరగదు. మిగిలిన 3 అంశాలు ఫీడ్బ్యాక్, లక్ష్యాల అవగాహన, గత అనుభవం మొదలైనవి అభ్యసనాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయి. ఏ నాయకత్వ శైలిని జోక్యరహితం అని కూడా అంటారు? లైసేజ్ ఫెయిర్. లైసేజ్ ఫెయిర్ నాయకత్వాన్ని
అనుమతించే లేదా జోక్యరహిత నాయకత్వం అని కూడా అంటారు. ఇందులో నాయకుడు తన కింద ఉన్న వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ వారి నిర్ణయాల్లో లేదా పనుల్లో జోక్యం చేసుకోడు. సభ్యులే స్వయంగా బాధ్యత తీసుకొని పనులు పూర్తి చేసేలా ఈ శైలి పూర్తి అధికారాన్ని ఇస్తుంది. 3 సంవత్సరాల బాలిక తాను చూసిన పక్షి చిత్రాన్ని గీయగలిగింది. బ్రూనర్ ప్రకారం ఆమె ఏ ప్రాతినిధ్య దశలో ఉంది? చిత్ర ప్రతిమ. జెరోమ్ బ్రూనర్ ప్రకారం అభ్యసనంలో 3 దశలుంటాయి. అందులో చిత్ర ప్రతిమ అంటే ఐకానిక్ దశలో శిశువు సమాచారాన్ని దృశ్య రూపంలో లేదా చిత్రాల ద్వారా మనస్సులో నింపుకుంటుంది. ఇక్కడ బాలిక పక్షిని చూసి దాని చిత్రాన్ని గీయడం అనేది ఆమె ఆ వస్తువు యొక్క మానసిక ప్రతిమను కలిగి ఉందని సూచిస్తుంది. కాబట్టి ఇది చిత్ర ప్రతిమ దశకు ఉదాహరణ.